హలో హాయ్ వెల్కమ్ టు అన్సే కిచెన్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి హెల్తీగా ఉండనికే ఒక రెసిపీ చెప్తున్నాను నేను. ఇవి పెద్ద ఉసిరికాయలు ఇప్పుడు వస్తుంటాయి కదా, చలికాలం వస్తుంది, బాగా దొరుకుతుంటాయి పెద్ద ఉసిరికాయలు. దీంతో ఆచారు పెట్టడం చూపిస్తాను. 3 మ్యాంగో కారం పొడితో పెడతాను. ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి. నేను చెప్తాను వీటికి కావాల్సిన పదార్థాలు. సర్ది కాకుండా, దగ్గు రాకుండా, ఇప్పుడు ఎక్కువ చలికాలంలో సర్దులు వస్తుంటాయి. ఈ ఉసిరికాయలు ఇట్లా వాడుకుంటే సర్ది అస్సలు రాదు. నేను వాడుతాను, నేను వాడి చూసి కొన్ని ఏండ్ల నుంచి వాడుకుంటాను. నేను ఇది జ్యూస్ తాగుతాను. ఇవి కట్ చేసి మొన్న అంగట్లో వచ్చినాయి, తీసుకున్నాను 1 కిలో. కొన్నేమో తురిమి ఎండలో పోసి పెట్టుకున్నాను. తురిమి ఇది తురుము అనమాట. ఈ తురిమే కొద్ది ఉప్పు కలిపి ఎండబెట్టి పెట్టుకోవాలి. కావాల్సినప్పుడు నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకొని తాగొచ్చు, జ్యూస్ రూపంగా తాగొచ్చు. పౌడర్ చేసి పులిహోరలో వేసుకోవచ్చు. నిమ్మకాయ రసం పులిహోర చేస్తాం కదా, దాంట్లో కూడా కొద్దిగా చల్లుకోవచ్చు. పిల్లలకి చాలా మంచిది, పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ చాలా మంచిది. అయితే నేను కొద్దిగా పెట్టుకుంటున్నాను, అది నేను చూపిస్తున్నాను అందరికీ. నచ్చిన వాళ్ళు లైక్ పెట్టండి, తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా వీడియోస్ షేర్ చేయండి, లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: ఇది 1 కప్పు ఉసిరికాయ తురుము, ఒక 10 గల ఎల్లిపాయ తురుము, ఇది మామూలు ఉప్పు, నిమ్ముప్పు, 1 టీ స్పూన్ నిమ్ముప్పు తీసుకున్న, మామూలు ఉప్పు, సాల్ట్, లెమన్ సాల్ట్ 2 సాల్ట్లు, ఒక 1 టీ స్పూన్ కారం పొడి. ఉసిరికాయ తురుము, కారం పొడి, 3 మ్యాంగో కారం పొడి, 1 చెంచా సప్పగా పెట్టుకుందామని. నేను ఈ తురుముకు ఇది సరిపడా అంజాదా. ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువనే వేసుకోండి. కడుపులో మంతది ఎందుకు వచ్చిన కర్మ. ఇది ఎల్లిపాయ తురుము, ఇది నిమ్ముప్పు, మామూలు ఉప్పు. ఇక్కడ కడాయి పెట్టుకున్నా, నేను కొద్దిగా నూనె వేసుకున్నా. కొద్దిగా అంటే దానికి ఆ తురుముకు సరిపడా, మీ ఇష్టము, కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, కొన్ని మెంతి గింజలు, మెంతి గింజలు. ఇవి చిట్టుపాటలు ఆడుతున్నప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాము. మాడిపోతుందని నేను బంద్ చేసి పెట్టినాను. ఇప్పుడు చిట్టుపట్టలు ఆడుతున్నప్పుడు ఎల్లిపాయ తురుము, ఇది బ్రౌన్ కలర్ వచ్చినాక గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. చాలా బాగుంటుంది. నిమ్మకాయ, దీని నిమ్ముప్పు బదులు నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు. నాకు ఓపిక లేక నేను ఇప్పుడు నిమ్మకాయ రసం వేసుకుంటలేను, నిమ్ముప్పు వాడుతున్నాను. అంతే. ఇది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. వచ్చేసింది చూడండి, బ్రౌన్ కలర్ వస్తుంది. ఇప్పుడు మిగతా అన్నీ వేసుకుందాం. ఉసిరికాయ తురుము, కారం పొడి, లైట్గా పసుపు వేయకుండా చట్నీలు పెట్టుకోవద్దు అంటారు కదా, లైట్గా అది, ఉప్పులు అంతే చూడండి. ఇలా చేసుకొని తింటే ఒట్టిదైతే తినలేము, ఇట్లా ఆచార రూపంగా అయితే తింటాము. అందుకని నేను ఇలా చేసి పెట్టుకుంటున్నాను, తురుముకొని. ఇది రేపటి వరకు నూనె ఊరుతుంది. ఇప్పుడు కనిపించదు, కానీ ఏ చట్నీ అయినా ఒకరోజు పెట్టినాక, ఒకరోజు ఉంచిన తర్వాత నూనె ఊరుతుంది అన్నమాట. ఇప్పుడు గాజు బౌల్లోకి ఎత్తుకుందాం. చూడండి, బౌల్లోకి తీసుకున్నా, ఇంట్లో కలుపుకొని ఇంట్లో తీసుకున్నా. ఇది మా పాపలకి నచ్చితే, మా బిడ్డలకి నచ్చితే మరింత పెట్టుకుంటా అని కొంచెమే పెట్టిన. తర్వాత
ఇంట్లో వాతావరణం చూసి మరింత సీజన్ నిండా 1 కిలో తీసుకొని హాఫ్ కిలోకి కిలో అవుతుంది కారం పొడి అన్నేసే వరకు హాఫ్ కిలో తీసుకొని పెట్టుకోవాలని చూస్తున్నా. చూడండి ఎంత బాగైంది, చాలా బాగుంది కదా, నచ్చుతుంది కదా, అందరికీ నచ్చుతుంది. నిమ్మకాయ రసం వేసుకోండి, ఉన్నోళ్ళు ఓపిక ఉన్నోళ్ళు నిమ్మకాయ రసం వేసుకోండి, ఓపిక లేని వాళ్ళు నాలాగా నిమ్ముప్పు వేసేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తా కొంచెం. ఆహా, నోరు ఊరుతుంది. కొంచెం పప్పుచారు పక్కకు కానీ పెరుగు పక్కకు కానీ పెట్టుకొని తింటే రోజు తప్పకుండా ఒక ముద్ద ఉసిరికాయ చట్నీతో తింటే మీకు అసలు జలుబు అనేదే రాదు. తుమ్ములు, సర్ది, దగ్గు, గొంతు నొప్పి అస్సలు రాదు. నేను టేస్ట్ చేస్తున్నా. అబ్బా చాలా బాగుంది. ఆహా, సూపర్, చాలా బాగుంది కదా. అందరు చేసుకొని తిని చూడండి. వెరీ నైస్, చాలా బాగుంది. తప్పకుండా చేసుకొని, చాలా చాలా బాగుంది అమ్మా, చాలా బాగుంది. తప్పకుండా చేసుకొని పెట్టుకోండి. ఇంట్లో 1 ఇయర్ ఉంటుంది. ఇట్లా మంచిగా నీళ్ళ చుక్క తలగకుండా పెట్టుకోవాలి. ఒక్క నీళ్ళ చుక్క కూడా తలగనియద్దు. కడిగి 2-3 గంటలు ఆరబెట్టుకొని తురిమి ఇలా కలుపుకుంటే మట్టుకు చాలా చాలా బాగుంది. కారం లేదు, పుల్ల పుల్లగా, ఒగరొగరు, చాలా బాగుంది. తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కదా, ఉసిరికాయ సీజన్లో పెట్టుకొని తిని చూడాలి, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్, లైక్, ఓకే అండి, బాయ్. షేర్ చేయండి ఇష్టం ఉన్న వాళ్ళకు. ఇప్పుడు ఉసిరికాయ సీజన్లో స్టార్టింగ్లోనే పెట్టుకోండి. మళ్ళీ కొన్ని రోజులు అయినాక చాలా 200-300, 400 కిలో, 500 కిలో అవుతాయి ఉసిరికాయలు రంగురంగా. స్టార్టింగ్లో కొంచెం తక్కువ ఉంటుంది. అందరు పెట్టుకొని రుచి చూడండి. ఓకే అండి, బాయ్.